హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకుందాం. చేదు లేకుండా గింత కూడా చేదు ఉండదండి. ఇలా ట్రై చేస్తే మీరైతే వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. నేనైతే కాకరకాయలు అయితే ఇట్లా కట్ చేసుకున్నాను అండి. నైటే కట్ చేసుకుని నైట్ ఇట్లా అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చూద్దాం. అందులో వాటర్ అయితే వస్తున్నాయి. అవండి ఇప్పుడు ఒక పక్కన గిన్నెలో పెట్టుకొని గిన్నెలో అంతా పిసుకోవాలండి. అట్లా ఇంకా కొన్ని చేతిలో తీసుకొని అట్లా పిండుకోవాలి. పసరి అయితే వెళ్తుందండి. చేదైతే అస్సలే ఉండదు. కాకరకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి మీరైతే. నేను ఎప్పుడూ ఇలానే చేస్తాను. ఇంకో అంత వెళ్ళింది, చాలా చేదుగా ఉంటుంది అసలు. మనం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఒక కళాయి పెట్టుకుని పడుతుంది. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఒక 4-5 స్పూన్స్ కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అందులో మనం పోపు దినుసులు వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. మంచిగా మగ్గుతుంది తాలింపు అనేది. తాలింపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం. ఓకే, కరివేపాకు మగ్గుతుందండి. కరివేపాకు మగ్గేలోపు మనం కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుందాం. అవి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా కాకరకాయ ముక్కలు కలిపేలాగా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా అంత ఆయిల్ మొత్తం కలిపేలాగా వెనకది ముందుకు అట్లా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాము. ఓకే, ఇప్పుడు చూద్దాం. మగ్గింది, కొంతవరకు మగ్గింది. మనం కలుపుకుందాం. మంచి కలుపుకొని అందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే కొంచెం ఎక్కువ మగ్గుతుందండి. ఇప్పుడు సాల్ట్ అంతా అందులో కలిపేలా మంచి కలుపుకుందామండి. కలిసే విధంగా ఇప్పుడు మంచిగా మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం మగ్గనిద్దాం. ఓకే, చూద్దాం. కొంచెం మగ్గిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన వేసి పేస్ట్ చేసుకున్నాను నేనైతే. మూత పెట్టుకుందాం. ఓకే, చూద్దాం. ఇప్పుడు కర్రీ మొత్తం మంచిగా మగ్గింది ముక్కలండి. ఇప్పుడు అందులో ఎల్లిపాయ కారం వేసుకుందాం. నేను రోట్లో దంచుకున్నాను అండి అప్పటికప్పుడే. చిన్న రోట్లో ఎల్లిపాయలు ఒక 5-6 వేసి ఒక 2 స్పూన్లు కారం వేసి దంచుకున్నాను అండి. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. మంచి కలుపుకుందాము. కాకరకాయ ముక్కలు మంచి ఫ్రై అయ్యాయండి. సూపర్గా ఉంటుంది. అందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కర్రీ సరిపోని సాల్ట్ వేసుకున్నాను. మంచి కలుపుకోవాలండి. అంత సాల్ట్ మొత్తం కారం మొత్తం కలిసేలాగా. ఓకే, కర్రీ అయితే మనకి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొత్త వాళ్ళైతే నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెడితే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అందులో అయితే ఏ మసాలా యాడ్ చేయట్లేదండి. మసాలాలు ఏమి యాడ్ చేయొద్దండి. ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరతో మన కర్రీ కంప్లీట్ అయింది. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.